నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. విధ్వంసాల వేదిక, కుట్రల సామ్రాజ్యం, ఉగ్రవాదానికి ఊపిరి పోసే పాకిస్తాన్ ఇప్పుడు తాను తవ్వుకున్న గోతులో తనే పడబోతుందా? మరి ఎన్నాళ్ళు అణచివేతకు గురైన గొంతుకులు ఇప్పుడు సింహగర్జన చేస్తున్నాయా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో ఇప్పుడు 48 అవర్స్ టైం బాంబ్ టిక్ టిక్ అంటూ కొట్టుకుంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ఇప్పుడు ప్రజా విప్లవం ఉరకలెత్తుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ పాక్ ప్రభుత్వానికి నరకం చూపిస్తుంది. 48 గంటల్లో మా 38 డిమాండ్లు తీరుస్తారా, లేక పీఓకేను వదిలి పారిపోతారా అంటూ అల్టిమేటం కూడా జారీ చేసేసింది. అటు పీఓకే స్వతంత్రం కోసం నినదిస్తుంటే, ఇటు బలూచిస్తాన్ మిలిటెంట్ల దాడులతో పాక్ నెత్తురోడుతుంది. రెండు వేరువేరు ఘటనల్లో ఏకంగా 29 మంది భద్రతా మిలియెంట్లు ఊచకోత పోశారు. ఒకవైపు పీఓకే తిరుగుబాటు, మరోవైపు బలూచిస్తాన్ మారణహోమం. పాకిస్తాన్ మొక్కలవడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందా? ఇక ఈ పొలిటికల్ థ్రిల్లర్ వార్ వెనుక అసలు కథ ఏంటి? కశ్మీర్ శరణార్థుల పేరిట పాక్ ఆడుతున్న ఆ కరాల నృత్యం ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇస్లామాబాద్ పాలకుల అరాచకాలపై పీఓకే జనం రణబేరి మోగించారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన 48 గంటల గడువుతో పాక్ సర్కారు వణికిపోతుంది. జూలై 27న పీఓకేలో ప్రాంతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అల్టిమేటం పాక్ రాజకీయాలను కుదిపేస్తుంది. మరి ఈ నెల 27న జరగబోయే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ముజఫరాబాద్కు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని జేఏఏసీ పిలుపునిచ్చింది. మరి ప్రజా సమూహం సునామీలా ముజఫరాబాద్ వైపు కదులుతుండడంతో అక్కడ యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. మరి కశ్మీర్ శరణార్థులకు పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను రిజర్వ్ చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ సీట్ల ద్వారా పాక్ కేంద్ర ప్రభుత్వ స్థానిక రాజకీయాల్లో దొడ్డిదారిన జోక్యం చేసుకుంటుందని, తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని జేఏసీ మండిపడుతుంది. మరి ఆ 12 సీట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. కేవలం రాజకీయ చొరబాట్లే కాదు, పీఓకేను ఆర్థికంగా కంగాళీ చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. పౌర సమాజం, వాణిజ్య, విద్యార్థి సంఘాలతో 2023లో ఏర్పాటైన జేఏఏసీ ఇస్లామాబాద్పై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఆకాశాన్నంటిన ధరలు, విపరీతంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండిపై సబ్సిడీ వంటి 38 డిమాండ్లతో గత మే నెలలోనే పీఓకే ఊగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే సెగ రాజుకుంటుంది. ఇక మంగళా డ్యామ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్పై తమకే తొలి హక్కు కల్పించాలని, అలాగే పాక్ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు కల్పిస్తున్న విలాసవంతమైన ప్రత్యేక సౌకర్యాలను తక్షణమే రద్దు చేయాలని పీఓకే ప్రజలు నేడు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తన నైజాన్ని ప్రదర్శిస్తుంది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతూ విచ్చలవిడిగా అరెస్టులకు పాల్పడుతుంది. మరి కశ్మీర్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి ప్రజలను భ్రాంతులకు గురి చేస్తుంది. ఇక పాక్ కక్ష సాధింపు చర్యల వల్ల పీఓకేలో ఆహార ధాన్యాల కొరత, మందుల కొరత ఏర్పడి ప్రజలు నేడు అల్లాడిపోతున్నారు. తక్షణమే అక్కడ అంతర్జాతీయ సంస్థలు మానవతా సాయం అందించాలని జేఏఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రపంచ దేశాల ముందు ఈ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ అని పిలుచుకునే పాకిస్తాన్ అసలు సిసలు నైవంచిక బుద్ధిని ఇక్కడ ప్రజలు ఎండగడుతున్నారు. ఇక్కడ సహజ వనరులను నిలువునా దోచుకుంటూ తమను ఆర్థికంగా అణసివేస్తుందని స్థానికులు దశాబ్దాలుగా చేస్తున్న ఆరోపణలకు ఈ తాజా తిరుగుబాటే సజీవ సాక్ష్యం. ఇక పాకిస్తాన్కు కేవలం పీఓకే రూపంలోనే కాదు, బలూచిస్తాన్ నుంచి కూడా చావు దెబ్బ తగులుతుంది. ఒకవైపు పీఓకే సరిహద్దులు అట్టుడుగుతుంటే, మరోవైపు బలూచిస్తాన్ మిలిటెంట్ల హింసాత్మక దాడులతో నెత్తురోడుతుంది. పాక్ సైన్యంపై కక్ష కట్టిన బలూచ్ తిరుగుబాటుదారులు 2 వేరువేరు ఘటనల్లో ఏకంగా 29 మంది భద్రతా సిబ్బందిని హతమార్చడం సంచలనాన్ని రేపుతుంది. పాక్ పోలీసులకు అపహరించిపోయిన తిరుగుబాటుదారులు, అలాగే 18 మంది పోలీస్ అధికారులను దారుణంగా చంపేశారు. మరో ఘోరకలిలో 11 మంది సైనిక జవాన్లు వేటాడి ఊచకోత కోశారు. మరి ఈ దెబ్బతో పాక్ సైనిక స్థావరాలు నేడు భయంతో వణికిపోతున్నాయి. ఈ పరిణామాలని గమనిస్తే పాకిస్తాన్ పతనం అంచున నిలిచినట్లు స్పష్టమవుతుంది. ఇక అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం, మిలిటెంట్ల దాడులతో పాక్ నేడు అల్లకల్లోలంగా మారింది. ఇటు పీఓకేలో 48 గంటల గడువు ముగిసిన వెంటనే అంతిమ పోరాటానికి సిద్ధమవుతామని జేఏఏసీ హెచ్చరించడంతో ఇస్లామాబాద్లోని పాలకులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో నాటకమాడుతూ ఎన్నికల వేళ పీఓకేలో అలజడి సృష్టించాలని చూసిన పాక్కు అక్కడి ప్రజలు
గొంతు నులిమే అల్టిమేటం ఇచ్చారు. ఈ ప్రజా విప్లవం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. మరి పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తుంది. జమ్మూ కాశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగమేనని, పీఓకే కూడా భారత్నేనని న్యూఢిల్లీ ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు స్పష్టం చేసింది. ఇక పాక్ అరాచకాలతో విసిగిపోయిన పీఓకే ప్రజలు ఇప్పుడు స్వతంత్రం కోసం లేదా భారత్లో విలీనం కోసం గట్టిగా గలం విప్పుతున్నారు. 48 గంటల కౌంట్డౌన్ ముగిసేసరికి పీఓకేలో ఎలాంటి రక్తపాతం జరుగుతుందో, మరి పాకిస్తాన్ ఏ విధంగా మొక్కలైపోతుందో చూడాలి. ఏది ఏమైనా పాకిస్తాన్ వినాశకాలానికి కాలం సమీపించిందనేది మాత్రం అక్షర సత్యం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.